నమస్తే వెల్కమ్ టు డైట్ మెనూ సో ఈ వీక్ మొత్తం కూడా మనం బయోటిన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో ఓన్లీ వన్ డే మాత్రం మనం మాట్లాడుకున్నాము. సో ఈ రోజు కూడా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మనం బయోటిన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం స్ప్రింగ్ ఆనియన్స్ బుర్జీ చేసుకుంటాం. స్ప్రింగ్ ఆనియన్స్ బుర్జీ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: స్ప్రింగ్ ఆనియన్, కోడిగుడ్లు, పచ్చిమిర్చి, నూనె, టొమాటో ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర, ధనియాల పొడి. స్ప్రింగ్ ఆనియన్స్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎగ్ని హిడెన్ చేశారు, హైడ్ చేశారు. దీంట్లోనే హైడ్ చేసాము. అట్ ద సేమ్ టైమ్ మీరు జనరల్గా ఎగ్ బుర్జీ చేస్తే ఏం చేస్తారు, స్ప్రింగ్ ఆనియన్స్ అలా వేస్తారు లైట్గా. బట్ ఇక్కడ ఏంటంటే మన స్ప్రింగ్ ఆనియన్స్ పోస్తారు, మొత్తం పోస్తాము. ఎందుకంటే దాంట్లో అంత మంచి బయోటిన్ ఉంటుంది కాబట్టి అదే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి. అర్థమైంది, అందుకే ఎక్కువ తీసుకొచ్చారు అనమాట. సో ఎగ్స్లో కూడా ఎలాగో బయోటిన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పౌష్టికాహారం, లైక్ హెయిర్కి చాలా మంచిది అనమాట. ఇది డబుల్ ధమాక్. ఇట్స్ కైండ్ ఆఫ్ డబుల్ ధమాకా. గెట్ రెడీ. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసి, సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనం జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ వెల్లుల్లి వేస్తున్నాను, కరివేపాకు, ఓకే, కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నాను. సో మనకి ఇవి లైట్గా ఫ్రై అయిపోయాయి కదా అశ్విని. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తాం. ఓకే. వీటిని కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. సో నిన్నైతే మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం బయోటిన్ గురించి. ఇంకా బయోటిన్ డెఫిషియన్సీ ఉంటే కనుక మన బాడీలో ఏం లోపిస్తాయి, అసలు ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? బయోటిన్ బాడీలో తగ్గడం వల్ల మన హెయిర్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అశ్విని. ఎక్కువ హెయిర్ అనేది పలచబడిపోవడం, లేకపోతే ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోవడం అనేది ఫస్ట్ సిమ్టమ్ లాగా చూస్తాము. కొంతమందికి అంటే ఇట్లా లైన్గా రావాలని లేదు, నేను మేజర్గా నెంబర్ ఆఫ్ కేసెస్ బట్టి చెప్తున్నాను. సో ఎక్కువ హెయిర్ ఫాల్తో వస్తారనమాట. లేదు అంటే బ్రిటిల్ నెయిల్స్ అంటాం. నెయిల్స్ అంతా మనకు బ్రిటిల్ లాగా అయిపోతుంది అండ్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది అది. అండ్ స్కిన్ వచ్చేసరికి మనకి చాలా డ్రై అయిపోయి స్కేలీ టైప్ అయిపోతుంది, ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మౌత్ కార్నర్స్లో బ్రేక్ అయిపోవడము, టంగ్ వచ్చేసరికి కొంచెం స్వెల్లింగ్ లాగా అయిపోయి కొంచెం టేస్ట్ ఎక్కువగా తెలియకుండా ఉండడము, మౌత్ సోర్స్ అంటే ఎక్కువ ఇవి అల్సర్స్ టైప్ రావడము, ఇవి మెయిన్గా. అంటే బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏది డెఫిషియన్సీ వచ్చినా మనకి సిమ్టమ్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది అంటే మోస్ట్లీ అది బయోటిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా రావచ్చు. మెగ్నీషియం లోపిస్తే కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది కదా. గ్రోత్ తగ్గుతుంది, ఇది మనకి హెయిర్ అనేది థిన్ అయిపోయి ఊడిపోతుంది. ఓకే. సో మన ఒంట్లో అది ప్రొడ్యూస్ అవ్వదు, మనం బయట నుంచే తీసుకోవాలని చెప్పేసి అన్నారు కాబట్టి చాలామంది కొంచెం తొందరగా ఈ సోకాల్ మీరు చెప్పిన వాటి నుంచి బయటపడాలని చెప్పేసి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అది మంచిదా, లేకపోతే ఫుడ్స్ ద్వారా మనం తీసుకుంటే మంచిదా బయోటిన్ అనేది? సో మనకి డెఫిషియన్సీ అనేది చాలా ఎక్స్ట్రీమ్ ఉంది. ఇప్పుడు ఇనీషియల్గా కూడా మనకి కొంచెం డెఫిషియన్సీ ఉన్నప్పుడు చాలా మినిమల్ హెయిర్ లాస్ అనేది అవ్వడం అలా జరుగుతుంది. సో అలా ఉన్నప్పుడు మనం ఫుడ్ సోర్సెస్ త్రూ మీట్ అవ్వచ్చు. ఇన్ కేస్ చాలా ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీ ఉంది, అసలు డైలీ చాలా సివియర్ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే అప్పుడు డెర్మటాలజిస్ట్ ఆర్ జనరల్ ఫిజిషియన్ ఎవరిదైనా అడ్వైస్ తీసుకొని సప్లిమెంట్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఓవర్ డోసేజ్ అయితే కూడా మంచిది కాదు అందుకోసం. ఓకే. సో మనకి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ టమాటో యాడ్ చేయాలి. మసాలాస్ యాడ్ చేసుకున్నాం అసలు. ఫస్ట్ కొద్దిగా పసుపు, ఓకే, కొద్దిగా కారం,
కొద్దిగా గరం మసాలా, ఓకే, అండ్ ధనియా పొడి. చపాతీస్లోకి అది బాగుంటుంది కదా. జనరల్గా ఎగ్ బుర్జీ అవి మనం ప్రిపేర్ చేసుకుంటుంటాం చపాతీస్లోకి. కొంచెం బయోటిన్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట, ఎక్కువగా మనం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో కొద్దిగా ఉప్పు కూడా వేస్తాం. ఓకే, అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అందరూ కరివేపాకులో చాలా కొంచెం వేస్తారు, మనం కొంచెం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్తోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. అవును, కరివేపాకు కూడా చాలా తీసి పడేస్తుంటారు, బట్ కానీ దాంట్లోనే దానికి హెయిర్కి ఎక్కువ యూస్ చేస్తుంటారు. రైస్లోని దీంట్లోకి వస్తే తీసి పడేస్తాము, విడిగా తీసుకుని అది హెయిర్కి పెట్టుకుంటారు. అంతే. వెరీ బ్యాడ్. ఫ్రై అయిపోయింది కదా, దీంట్లోకి మనం ఎగ్స్ బీట్ చేస్తాం. ఓకే, సో స్ప్రింగ్ ఆనియన్స్లో మనకి బయోటిన్ ఉంటుందని చెప్పేసి అన్నారు కదా. కరివేపాకు కూడా మనకి హెయిర్ గ్రోత్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది కదా. ఇన్ కేస్ ఎక్కువగా ఫ్రై చేసి తీసుకుంటే కనుక దాంట్లో ఉన్న పోషక విలువలు ఏమన్నా పోతాయా? ఖచ్చితంగా అశ్విని, అందుకోసమనే మనం మ్యాక్సిమం ఏదైనా సరే రాగా అంటే పచ్చిగా తినగలిగినవి అలాగే తినచ్చు అని చెప్పేసి చెప్తాము. అంటే కుకింగ్ చేసుకోవచ్చు, బట్ మెథడ్స్ ఎక్కువ డీప్ ఫ్రై, నూనెలో ఫ్రై చేసేసి తింటారు. అలా నూనెలో ఫ్రై చేసినప్పుడు దాంట్లో ఉన్న గుడ్ పార్ట్ మొత్తం పోతుంది. సో అది దానికంటే లైట్గా ఏదైనా ఫ్రై లాగా లేకపోతే కర్రీస్లో వేసుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ లేకుండా అలా తీసుకుంటేనే కొద్దిగా దాని ప్రాపర్టీస్ అనేవి లభిస్తాయి. అవును, సో మంచి పదార్థాలు ఎప్పుడైనా సరే మనం కర్రీ దించేసే ముందే వేసుకుంటూ ఉంటాం. సో ఒకళ్ళు కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ, స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాంటివన్నీ కూడా అలానే పాటిస్తాం మనం కూడా. అయిపోయింది కదా. యా, సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. సో ఒకసారి మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే, రెడీ అయిపోయింది. యా, సో అశ్విని మన స్ప్రింగ్ ఆనియన్ బుర్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పు. ఓకే, సో టేస్ట్ చేసేస్తారు. అంతకన్నా ముందు ఒక డౌట్ వచ్చింది నాకు. సో బయోటిన్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి ఈ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా చూస్తుంటాము? సో ఇది వచ్చేసరికి అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉండొచ్చు అశ్విని, బట్ చిన్నపిల్లలకి అంత ఉండకపోవచ్చు. మనం మేజర్గా ఈ హెయిర్ ఫాల్ ఈ ఇష్యూస్ అన్నీ ఎక్కువ డెఫిషియన్సీ అనేది టీనేజ్ ఈ గ్రూప్లోనే చూస్తామన్నమాట. ఆల్మోస్ట్ 16 years to 30 లోపలే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా చూస్తాము. బట్ చాలా ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీ అంటే మాత్రం అది కో ఫ్యాక్టర్స్, అంటే ఇంకా వేరే ఏదైనా సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు లేదు, రెగ్యులర్ ట్యాబ్లెట్స్ ఏదైనా కాల్షియం కానీ వేరే ఏ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు కూడా కొంతమందికి ఈ డెఫిషియన్సీ వస్తుంది. ఓకే, సో అలా వచ్చినప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవ్వదు, బట్ జనరల్గా అయితే టీనేజర్స్కి ఎక్కువగా చూస్తామన్నమాట. టీనేజ్ 16 to 30 అని అన్నారు, అంటే 35 దాటిన వాళ్ళకి బయోటిన్ డెఫిషియన్సీ రాదా? ఉంటుంది. అదే వాళ్ళు ఇన్ కేస్ షుగర్ ఉంది, లేదు థైరాయిడ్ ఉంది, లేదు పీసీఓడి ఉంది, అట్లా ఉంటే ఆ కోమార్బిడిటీస్ వల్ల కూడా వస్తుంది. బట్ జనరల్గా డెఫిషియన్సీ అంటే సరిగ్గా ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ ఇదంతా తీసుకున్నప్పుడు టీనేజర్స్లో ఎక్కువగా బయటపడుతుంది అనమాట. ఓకే, సో టేస్ట్ చేస్తాను నేను. సో బయోటిన్ డెఫిషియన్సీలో భాగంగా స్ప్రింగ్ ఆనియన్స్ బుర్జీ ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: స్ప్రింగ్ ఆనియన్, కోడిగుడ్లు, పచ్చిమిర్చి, నూనె, టొమాటో ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర, ధనియాల పొడి. స్ప్రింగ్ ఆనియన్స్ బుర్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో టొమాటో ముక్కలు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కోడిగుడ్లను స్మాష్ చేసుకుని కలుపుకుని కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్ప్రింగ్ ఆనియన్స్ బుర్జీ రెడీ. స్ప్రింగ్ ఆనియన్స్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అంటే ఎగ్ బుజ్జి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. కాలుతుందో లేదో కూడా చూడకుండా తినేసాను నేను. సో కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ తింటా. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ మనం అన్ని వేసుకున్నామో ఆ టేస్టే తెలియట్లేదు అసలు. స్ప్రింగ్ ఆనియన్స్తో చాలా డిఫరెంట్గా చేశారండి. మామూలుగా పైన స్ప్రింకిల్ చేసుకుంటాం, బట్ మొత్తం దాంతోనే చేశారు కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది. సో అట్లయినా సరే స్ప్రింగ్ ఆనియన్స్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవచ్చు. అవును, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అశ్విని.
ఎస్, బయోటిన్ డెఫిషియన్సీలో భాగంగా స్ప్రింగ్ ఆనియన్స్ బుజ్జీ ప్రిపేర్ చేసేసుకున్నామండి. చాలా డిఫరెంట్ రెసిపీ అనమాట. ఎక్కువగా స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము, చాలా యమ్మీగా ఉంది. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.